2026 డిసెంబర్ లోపల ఇండియన్ ప్రైమ్ మినిస్టర్గా యోగి ఆదిత్యనాథ్ రావడం జరుగుతుంది. జై శ్రీరామ్. 2022 నుంచి 2025 అక్టోబర్ వరకు మొత్తం 19 ప్రెడిక్షన్స్ అనేవి నేను చెప్పినట్టు జరిగినాయి. అవన్నీ కింద డిస్క్రిప్షన్ లో ఇవ్వడం జరుగుతోంది. మిథున రాశికి అధిపతి బుధుడు. మిథున రాశిలో ఆరుద్ర 4 పాదాలు మరియు మృగశిర 3-4 పాదాలు మరియు పునర్వసు 1, 2, 3 పాదాలు ఉంటాయి. ఈ నక్షత్రం వాళ్ళందరికీ నేను చెప్పే వార ఫలితాలు వర్తిస్తాయి. ఈ వారంలో మిథున రాశి వారికి 2వ స్థానంలో గురువు గారు యోగిస్తున్నారు, 3వ స్థానంలో కేతు గారు యోగిస్తున్నారు, శుక్రుడు మీకు 5వ స్థానంలో యోగిస్తున్నారు మరియు కుజుడు 6వ స్థానంలో యోగిస్తున్నారు. మొత్తం 4 గ్రహాలు యోగిస్తున్నాయి. మిగతా గ్రహాలు వ్యతిరేక ఫలితాలు ఉన్నాయి. మీరు కనుక గోధుమలు కనుక దానం చేస్తున్న బ్రాహ్మణుడికి మంచి ఫలితాలు ఉంటాయి. విష్ణు ఆలయాన్ని సందర్శించండి. ఈ వారంలో ఇంకా మంచి ఫలితాలు ఉంటాయి. గురువారం రోజున ముఖ్యమైన పనులు స్టార్ట్ చేస్తే ఖచ్చితంగా విజయం సాధిస్తారు. అలాగే ఆదివారం రోజున, మంగళవారం రోజున ముఖ్యమైన పనులు స్టార్ట్ చేసిన వ్యతిరేకత ఫలితాలు వస్తాయి. ఇబ్బంది పడే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. ఈ వారంలో మిథున రాశి వారికి 2వ స్థానంలో గురువు గారు ఉన్నారు. దాని మూలంగా ఎటువంటి ప్రాబ్లమ్స్ ఉండవు. కుటుంబ పరంగా, ధన పరంగా, సంతోషపరంగా ఈ వారం అనేది చాలా బాగుండబోతోంది. మిథున రాశి వారికి శత్రువులు అనే వాళ్ళు చాలా అధికంగా ఉంటారు. కాల భైరవ అష్టకాన్ని చదువుకోండి. చాలా మంచి ఫలితాలు ఉంటాయి. బిజినెస్ పరంగా బ్యాడ్ టైం నడుస్తోంది. ఎక్కువ పెట్టుబడి పెట్టకండి. ఇబ్బంది పడే అవకాశం ఉంటుంది. కొంచెం జాగ్రత్త తీసుకోండి. మ్యారేజ్ పరంగా చాలా బాగుంటది. ఈ వారం అనేది సప్తమాధిపతి అయిన గురువు 2వ స్థానంలో ఉండటం మూలంగా మ్యారేజ్ పరంగా చాలా బాగుంటది. శని గారి దృష్టి 7వ స్థానం మీద ఉన్నా సరే గురువు గారు ఉచ్చస్థితిలో ఉండటం మూలంగా మీకు చాలా మంచి ఫలితాలు ఉంటాయి. మ్యారేజ్ పరంగా ఎవరైతే వివాహం కోసం ప్రయత్నిస్తున్నారో వాళ్ళ వ్యక్తిగత జాతకంలో దశలు యోగిస్తే కనుక ఖచ్చితంగా వివాహం కూడా కుదిరే అవకాశం ఉంటది. ఈ వారంలో చాలా ఆనందంగా ఉంటారు. వృత్తిపరంగా మాత్రం చాలా బాగుంటది. ఈ వారం అనేది మీరు అనుకున్న కంపెనీలో మీకు ఉద్యోగం వచ్చే అవకాశం ఉంటది. ఒకవేళ మీ జన్మ జాతకంలో కనుక దశలు అంతర్దశలు యోగించకుండా ఉంటే కనుక ఇది వర్తించదు. ఇక్కడ 10వ స్థానంలో శని ఉన్నారు. గురి 9వ దృష్టి ఉన్నది శని మీద. దశమాధిపతి 2వ స్థానంలో ఉన్నారు, ఉచితిలో ఉన్నారు. దీని పరంగా మీకు మంచి జరిగే అవకాశం ఉంటుంది. వృత్తి పరంగా మాత్రం లవర్స్ కి మాత్రం చాలా బాగుంటది. పంచమాధిపతి 5వ స్థానంలో ఉన్నారు. శుక్రుడికి తన సొంత ఇల్లైన తులారాశిలో ఉండటం మూలంగా మీకు మంచి ఫలితాలు ఉంటాయి. చాలా ఆనందంగా ఉంటారు. మీరు కనుక శనికి తైలాభిషేకం లాంటివి చేయిస్తే కనుక వృత్తిపరంగా చాలా బాగుంటది. మీ భవిష్యత్ వివరాల కోసమై HLN జ్యోతిష్యాలను సంప్రదించండి. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్.